హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో అయితే నేను త్రయంబకేశ్వర నాసిక్ ట్రిప్ గురించి చూపిస్తున్నాను. మేమైతే ఉగాది రోజు వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ లేచి మా మమ్మీ పూజ అండ్ ప్రసాదం ఇవన్నీ రెడీ చేసేసారు. నేను ఈలోపు పిల్లలకు స్నానాలు పోసేసి అంతా రెడీ చేసుకున్నాను అనమాట. బ్యాగ్స్ అవన్నీ రెడీ చేసుకుంటే 8:30కి అలా స్టార్ట్ అయిపోయాము. దారిలో ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడ ఇలా ఏనుగుని పెట్టి ఇంకా చాలా డ్యాన్సెస్ అవి చేస్తుండే. ఆ రోజు మహారాష్ట్రలో గుడి పావడా అని సెలబ్రేట్ చేస్తారనమాట. సో అక్కడ సెలబ్రేషన్స్ అవుతుండే. ఊరికే అలా వెళ్ళి చూసి ఫొటోస్ క్లిక్ చేసుకొని వచ్చేసామన్నమాట. నాకు అక్కడ ఈ తులసి కోటం చాలా బాగా నచ్చింది, అందుకే ఫోటో క్లిక్ చేసుకున్నాను. దాని తర్వాత మేము రూమ్కి రీచ్ అయిపోయాము. మధ్యాహ్నం 2:30 కల్లా రీచ్ అయ్యామన్నమాట. చాలా ఎండ ఉండింది. సో మేమున్న రూమ్ అయితే ఇది, బయట అంతా చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ రూమ్ ఇది సేమ్ ఆర్మీకి రిలేటెడ్ గెస్ట్ హౌస్లోనే ఉన్నామన్నమాట. మా ఆయన అయితే ఇక్కడ టీవీ చూస్తూ పడుకున్నాడు, మ్యాచ్ వస్తుండే. సో ఇది రూమ్, నార్మల్ ఒక రూమ్ అండ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా టైప్ వస్తుంది, వాష్రూమ్ అంతే. బాబు తింటున్నాడు కాబట్టి ఇప్పుడు ఉగ్గు చేసి పెడుతున్నాను కెటిల్లో. ఈవినింగ్ మేము ఆరతి చూడడానికి వెళ్ళామన్నమాట. గోదావరి ఆరతి అని పంచవటి దగ్గర అవుతుంది. ఇది బాగుంటుంది. రోజు ఈవినింగ్ 7 to 8 అవుతుంది. నేనైతే బేబీ క్యారియర్ యూజ్ చేశాను ఇక్కడ బాబుని ఎత్తుకోవడానికి. అండ్ ఇక్కడ ఆర్తిని యాజ్ ఇట్ ఈస్ ప్లే చేస్తాను. మేము వెళ్ళిన రోజు ఫెస్టివల్ ఉండడం వల్ల ఇంత రష్ ఉందా, రోజు ఇంత రష్ ఉంటుందో ఐడియా లేదు. పార్కింగే దొరకలేదన్నమాట. ఫస్ట్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ దొరకకపోతే మళ్ళీ రోడ్ పైన పెట్టి అక్కడ నుంచి చాలా దూరం నడిచి రావాల్సి వచ్చింది. సో అలా మాకు 40 minutes వేస్ట్ అయిపోయింది ఇందులోనే. ఇక్కడ 2 ప్లేసెస్లో ఆరతి అవుతుంది. ఒకటి ఒక సైడ్, ఇంకొకటి ఇంకో సైడ్ అంతే. ఇక్కడ లేడీస్ కూడా చేస్తారనమాట. ఇది మాకు కనిపించలేదు స్టార్టింగ్లో, తర్వాత కనిపిస్తుంటే కొంచెం చూసాం దూరం నుంచి అంతే. ఈ ఆరతి అనేది పంచవటి అనే ఒక ప్లేస్ నాసిక్లో, అక్కడే అవుతుంది అనమాట. అదే రామ్ ఘాట్, లక్ష్మణ్ ఘాట్, అక్కడ సరౌండింగ్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. సో మేమైతే బేబీతో వెళ్ళాం కాబట్టి మాకు పాసిబుల్ ఉన్న టెంపుల్స్ని విజిట్ చేసాము. అండ్ దెన్ తర్వాత నైట్ ఒక హోటల్లో తినేసి రూమ్కి వచ్చి పడుకున్నాం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉండే, అసలు ఎండ లేదు ఆ రోజు అని అనుకున్నాము. సో అలా కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము బయట ఊరికి. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఆ రోజుకైతే త్రయంబకేశ్వర్ వెళ్ళాలని. సో మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు అవి చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని త్రయంబకేశ్వర్ అయితే స్టార్ట్ అయిపోయాము. మా పాప అయితే ఆ రోజు చీర వేసుకుందనమాట టెంపుల్కి అని. సో అదే చూపిస్తుండే ఇక్కడ. సో త్రయంబకేశ్వర్ మేమున్న ప్లేస్ నుంచి 40 minutes పడుతుంది. పార్కింగ్ ఉంటుంది గుడి దగ్గరనే. ఆ పార్కింగ్లో పార్క్ చేసి కొంచెం నడవాల్సి వస్తుంది బాగానే. నడిచిన తర్వాత మనం టెంపుల్కి రీచ్ అయిపోయాము. మేమైతే ప్రోటోకాల్ దర్శనం అని చెప్పి అది తీసుకున్నాం అనమాట, మా ఆయనకు తెలిసిన వాళ్ళ ద్వారా. మా ఆయన ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడే చూస్తుండే ఫుల్ రష్ ఉందని చెప్పి ఇలా ప్లాన్ చేసాం మేము. నార్మల్గా వెళ్తే మాత్రం 4-5 hours మినిమం పడుతుంది. మేము ప్రోటోకాల్ దర్శనం వెళ్ళడం వల్ల 15 minutesలో వెళ్ళేసి వచ్చేసామన్నమాట. కానీ టెంపుల్లో హార్డ్లీ 5 minutes కూడా స్పెండ్ చేయలేకపోయినుండే. 5-6 hours జర్నీ చేసి వెళ్ళాం కానీ 5 minutes కూడా టెంపుల్లో ఉండలేదు అని అనిపించింది. దాని తర్వాత టెంపుల్ దగ్గర కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. ఎండ చాలా ఉండే, కాళ్ళు కాలుతున్నాయి అనమాట. నా ఫేస్లో మీకు ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపిస్తుండొచ్చు. కాళ్ళు అయితే చాలా కాలుతుండే. ఏదో ఫోటోకి కాసేపు అలా నిల్చొని వచ్చేసాము. ఇంకా దీని తర్వాత మేము ఇంకా రూమ్కి వెళ్ళే దారిలో ఇలా ఆవులకి పెట్టడానికి గడ్డి అని అమ్మారనమాట.
ఇక్కడైతే చాలా ఒక ఫైట్ లాగే అయ్యింది, వేస్ట్ ఇవన్నీ అని అనిపించింది అనమాట. దాని తర్వాత ఇంకా మేము భోజనం చేసేసి బయలుదేరిపోయాము పూణేకి. మేము పూణే రీచ్ అయ్యేసరికి అయితే 9:30 అయిపోయింది. దాని తర్వాత నైట్కి ఈద్ పార్టీ ఉండే వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో, అక్కడికి వెళ్ళామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.